అత్యంత ముఖ్యము ఆయుస్సు. అటువంటి ఆయుస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రము పాటించటం వలన పాపము సంహరింపబడుతుంది. యోగము వల్ల రోగ నివారణము, కరణము వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అని పంచాంగ ఫలము, పంచాంగము యొక్క తత్వమును మన వాళ్ళు అభివర్ణించారు. ఇవాళ ముఖ్యముగా ఈ పరాభవనామ సంవత్సరం. అందరూ ఈ పేరు వినగానే కొంచెం భయపడుతూ ఉన్నారు. పరాభవం అంటే ఇదేదో అగౌరవము కదా, ఎలాగా అని. ఇది ఒక బాహ్యార్థము ఉన్నప్పటికీ దీనికి తాత్వికమైన అర్థము, నిజమైన అంతరార్థము వేరుగా ఉన్నది. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఏమిటంటే, పరా అనేది వాక్కుకు సంబంధించింది. అందుకే ఈ సంవత్సరానికి గురువు అధిపతి అయ్యాడు. పరా అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు యొక్క 4 స్వరూపాలు. అంటే పరా నాభిదేశములో ఉంటుంది, పశ్యంతి హృదయములోకి వస్తుంది, మధ్యమ ఇక్కడికి వచ్చేటప్పటికి గొంతులో, మధ్యమ మనం మాట్లాడేది వైఖరి. ఇలా 4 దశలు దాటి వాక్కు బయటకు వస్తుంది. అటువంటి వాక్కుకు అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆయనే వాచస్పతి. ఆయన అందుకని ఈ సంవత్సరానికి గురువు అయ్యారు. అంటే మనము గర్భములో, మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అది ఈ సంవత్సరం చాలా ఫలిస్తుంది. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు ఈనాడు ఈ సంవత్సరము చేసే సంకల్పాలు కొన్ని వందల ఏళ్ళు, కొన్ని తరాల పాటు నిలిచేటువంటి ఒక గొప్ప యోగప్రదాయకమైనటువంటి సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరం. ఇది సామాన్యమైనటువంటి సంవత్సరము కాదు. మామూలుగా బయటికి వినడానికి అందరికీ అలా అనిపించినా తత్వార్థము మాత్రము ఇంత గొప్పగా ఉన్నది. అందుకని నేను ఒక శుభాశంసనం చేస్తున్నాను. విజయీ భవ, విజయీ భవ, వాక్పరాత్పరా భవ. పరాత్పరా భవ, పరాభవ దానికి రహస్యం అది. విజయీ భవ, విజయీ భవ, వాక్పరాత్పరా భవ. వాచస్పతి ప్రభువు అయిన వరరాజ్య స్థిరా భవ. రాజ్యము స్థిరముగా ఉండేటట్లు అద్భుతమైన సంకల్పాలు. విజయీ భవ, విజయీ భవ, విజయ పరంపరా భవ. విజయీ భవ, విజయీ భవ, విభవ శ్రీ ప్రాభవ. ప్రపంచాన తెలుగువాడు, ప్రపంచంలో అందరికన్నా తెలుగువాడికి ఒక ప్రత్యేకత ఉన్నది. మన భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వీడెక్కడా మామూలుగా అందరిలాగా సామాన్యంగా ఉండడు. ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఎప్పుడూ కోరుకుంటాడు. మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా తెలుగువాడు ఏ రంగంలో ఉన్నా అగ్రగామిగా, అగ్రభాగాన శిరస్థానీయుడుగా ఉండాలని వారి సంకల్పం. చాలా ఇటువంటి నేత మనకు దొరకటము ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఏ రంగంలోనూ తెలుగువాడు పైన ఉండాలి అని కోరిక అందరూ కోరుతారా? అటువంటి వాడు మన ముఖ్యమంత్రి. ప్రపంచాన తెలుగువాడు జయధ్వజం నాటుతాడు, తెలివిని శ్రమతో కలిపిన జైత్ర పరంపరా భవ. తెలివికి, శ్రమకు తెలివి తోడు కావాలి. అంటే కేవలం హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలని మనం భావించాలి. ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా అదే. ఎందుకంటే శ్రమకు తెలివి తోడు కావాలి. ఎప్పుడు మొరటుగా పని చేసుకుంటూ ఉండిపోకూడదు. తెలుగువాడు అలా ఉండడు. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే, నవనాయకులు. రాజు గురువు అయ్యాడు, బృహస్పతి కాబట్టే ఇవాళ గురువారం పండుగ వచ్చింది మనకు. రాజు బృహస్పతి, మంత్రి కుజుడు, ఇద్దరు మిత్రులు. అందువల్ల రాజు, మంత్రి ఎప్పుడైతే పరస్పరం మిత్రులో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరమ సఖ్యంతో, స్నేహభావంతో ప్రజాహితమైన వైపున అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉన్నది. రాజా గురువు కావడము చేత ఇంకో విశేషం ఏమిటంటే, ఈ వర్ష లగ్నము, జగల్ లగ్నాలని మనం పరిశీలించినట్లయితే మనకి ఈ సంవత్సరం వర్షపాతము చాలా విస్తృతముగా ఉన్నది. నిన్ననే దానికి శ్రీకారం అయింది. మనం అందరం చూస్తున్నాం. నిన్ననే వర్షం ప్రారంభమైంది. అంటే వచ్చే ముందే ఒక జయధ్వానం అన్నమాట. అందువల్ల నిన్ననే వర్షం ప్రారంభమైంది. పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరికీ చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది. ముఖ్యముగా యువతకు చాలా ఆశాజనకమైన పరిస్థితులు, వాతావరణాలు, ప్రభుత్వం యొక్క సహకారము చాలా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే జగల్లగ్నము
వృషభము కావటం వల్ల స్త్రీలందరికీ కూడా చాలా అభ్యుదయ హేతువుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇటువంటి విశేషాలు. తర్వాత గురువు ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో భాష సంస్కృతి మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సరం నుంచి. ఇంతగా సాంస్కృతిక చైతన్యము ఎప్పుడు గతములో చూచి ఎరుగము. దాదాపు 200 మందికి పైగా సత్కారాలు చేయవలసి వస్తే ఆయనకు ఎంత ఓపిక, 3 గంటల పాటు నిలబడి ప్రతి ఒక్క వ్యక్తికి సత్కారం చేశారు. ఈ సంవత్సరం కూడా అలాగే కొన్ని 100 మందికి విశేషంగా ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా గుర్తించి సత్కారాలు చేస్తున్నారంటే చాలా ఈ సాంస్కృతిక చైతన్యం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం చెప్పుకోదగి ఉన్నది. అలాగే ఇంకా ఏం విశేషాలు ఉన్నాయంటే, రాజు ఎప్పుడైతే గురువు అయి ఉన్నాడో, రాజు గురువు అంటే అర్థం ఏమిటండి? అసలు మహా విద్వాంసుడైన వాడు గురువు, చాలా తెలివితో పనిచేసేవాడు ముఖ్యమంత్రి అని అర్థం. అంటే రాజు ఆయన ఈ సంవత్సరాధిపతి ఎలా అయ్యారో గురువు మనకు హైటెక్ గురు ముఖ్యమంత్రి. కాబట్టి గురువేమో మనకు రాజు ఈ సంవత్సరానికి, హైటెక్ గురు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వము చేసే పనులు ఈ సంవత్సరము ఏమేమి సంకల్పాలు చేస్తారో, ముఖ్యముగా ఈ దేవతల నగరి, అది దేవతా నగరి, అది విశ్వనగరి, ప్రపంచములో గొప్ప నగరముగా ఎన్నిక కావడానికి, ఒక గుర్తింపు పొందడానికి ఈ సంవత్సరము పాలకులు ప్రభుత్వము తీసుకునేటువంటి అనేకమైనటువంటి విశేషాలు. ఆర్థిక బలము కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. బుధుడు మంచి అనుకూలముగా ఉన్నాడు, అర్థమును కలిగించవలసిన వాడు. ఆర్థిక ప్రగతి ఈ సంవత్సరము ఎలాంటి తడుముకోకుండా అటువంటి సహకారాలు ప్రభుత్వానికి లభిస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహాలక్ష్మీదేవి యొక్క కృప ఉంటేనే ఏ పనులు జరగడానికైనా. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే, గురువు ఎప్పుడైతే రాజై ఉన్నాడో యజ్ఞ యాగాది క్రతువులు